నెక్స్ట్ అనే ఫోన్ ట్యాపింగ్, రివర్స్ ట్యాపింగ్ బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా? జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ నేతలు గొడవ చేశారు జనరల్గా. అట్లాగే బీజేపీ పార్టీ నేతలు కూడా గొడవ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమని గొడవ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని గొడవ చేయాలి, లేదా బీజేపీ వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గొడవ చేయాలి. కానీ ఇప్పుడు అలా గొడవ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఆ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వీళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధం ఏముందండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ గోల ఏదో వాళ్ళు చూసుకుంటారు, కానీ మీ ఇంట్లో గోల మీరు చూసుకోకుండా మీ ఫోన్ల సంగతి వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, వాళ్ళు భోజనం చేయట్లేదు, వాళ్ళు గొడవ పడుతున్నారు, వాళ్ళు ఫోన్లు వింటున్నారు, మనకెందుకు? సరే వీళ్ళంతే, సరే వాళ్ళు అప్పుడన్నా మాట్లాడతారేమని అనుకుంటే వాళ్ళందరూ బయటకు వచ్చి మా దగ్గర అట్లాంటి ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి సంస్కృతి లేదు, ఆ పనులన్నీ మీరే చేశారు, కాబట్టి మీరు ఈ విషయంలో మీరు మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, మీరు కావాలని మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీ గురిగింజ కింద ఉన్న మీ నలుపుని మీరు చూసుకోండి, మా ఎరుపు సంగతి మీకు ఎందుకు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇదేంటంటే కావాలని ఒక పొలిటికల్గా ఒక డైవర్షన్ గేమ్ లాగా కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఒకసారి బయట ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం, అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు. ఏది? ఆ రోజు కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ కంప్లైంట్. ఆయన పాపం సిట్ 2 సార్లు పిలిచింది. ఏంటంటే మీరు అదే కంప్లైంట్ ఇచ్చారు, మీరు రాలేదంటే నేను రాను, ఇప్పుడు వీళ్ళు ట్యాప్ చేస్తున్నారు, ముందు వీళ్ళ సంగతి తేల్చండి అని చెప్పని చెప్తున్నారు. ఒక స్థాయి, ఒక విలువలు ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా అలా మారిపోయి అలా మాజీ పోలీసు వ్యవహరిస్తే సమాజానికి ఏం ఇండికేషన్ ఇస్తాము? ఆయన పట్ల సమాజానికి ఒక గౌరవం ఉంది, ఆయనే అలా మారి ఆయనే అంత రాంగ్ ఇండికేషన్స్ చెప్తుంటే ఆరోపణలు చేశారు. అడగబోయి చెప్పి రావాలి, అప్పుడు చెప్పి ఈ ఆరోపణలు కూడా చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. ఇవాళ నువ్వు ఆ పార్టీలో చేరినంత మాత్రాన దాన్ని చేయలేం కదా. అంటే సిట్టు సరిగ్గా చేయట్లేదు, సిబిఐ అడుగుతున్నారు. సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ ఏంటి అంతా మొత్తం రివర్స్లో ఉంది వ్యవహారం ఏంటి? ఇదే ఇప్పుడు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023లో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు, నా ఫోన్ ట్యాప్ అవుతుందని. మళ్ళీ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అవుతారు, ఆయన అందరి ఫోన్లు వింటున్నారని నిన్న ఆరోపణలు చేస్తున్నారు. అంటే నాలుకే మడతేయడం అంటారు సార్ దీన్ని. ఆ రోజు అలా, ఈ రోజు ఇలా, అప్పుడు అలా, ఇప్పుడు ఇలా ఆయన మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది పూర్తిగా కాంగ్రెస్ కుటుంబ వ్యవహారం, కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యవహారం. దీంట్లో బీఆర్ఎస్ తలదూరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడు, లేకుంటే ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడని ఆరోపిస్తుంది. అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య తేడా రావడం, లేకుంటే చీలిక రావడం, లేకుంటే ప్రభుత్వంలో అస్థిరపరచడం, ఇలాంటి వ్యవహారానికి బీఆర్ఎస్ ఒడిగట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ ఆరోపణలు తెర మీద తెస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మొదటగా బీఆర్ఎస్కి ఇష్టం లేదు, అయినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన సక్సెస్ కావద్దు, ఆయన ప్రభుత్వం ఉండదు, పడిపోతుందని అన్నారు. కానీ 19-20 నెలలుగా ఆయన ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుంది. తర్వాత ఆయన అభివృద్ధి సంక్షేమం చేయలేడన్నారు, ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వంలో కొంత చీలిక తీసుకురావాలి. మంత్రులకు సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గతంలో కేటీఆర్ ఆరోపిస్తే వీళ్ళు ముగ్గురు కూడా మీడియా ముందుకు వచ్చి మా ఫోన్లు ఎక్కడ ట్యాప్ చేయట్లేదు, మా ఫోన్లు ట్యాప్ చేస్తే మేము మాట్లాడతాం, మీకెందుకు అంత అంటూ వారు మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలలో దీనిపైన చర్చ జరుగుతుంది, రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ జరుపుకుంటున్నారు. ఇది పూర్తిగా
కేటీఆర్ లేకుంటే బీఆర్ఎస్ చేస్తున్న వ్యవహారాన్ని బుమరాంగ్ అవుతున్నాయి. దొంగే దొంగ దొంగ అంటూ బయట ప్రచారం చేసినట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకవైపు సిట్టు విచారణ జరుపుతుంది. దీనిపైన అందరూ వెళ్ళి విచారణకు హాజరవుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, అదే ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇలాంటి ముఖ్య నాయకులందరూ వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ సార్ అదే అంటే జనరల్గా వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అవుతుందని చెప్పాలి, కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేసుకుంటున్నారని చెప్పడం అనేది కొంచెం అంటే వాళ్ళ మధ్య ఒక మనస్పర్ధలు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నానికి అడుగేయటం తప్ప ఇంకోటి కాదు కదా. అంతే కదా సార్. ఇదంటే ఒక కుటుంబంలో గొడవలు ఉన్నాయో చీలికలు ఉన్నాయని బయట ప్రచారం చేయడం, బయట ప్రచారం చేస్తే వారు తక్కువ అవుతారు, ప్రజలలో పలసన అవుతారని వాళ్ళ భావన, వాళ్ళ ఉద్దేశం సార్. కానీ ఆ ఉద్దేశాలు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అనేది, వేలాది ఫోన్లను ట్యాప్ చేశారు సార్. ఓకే రైట్. అయితే సుధాకర్ చూద్దాం మరి, ఇది గొడవ ఇప్పుడు తోటి కాదులే, అంటే పొలిటికల్గా దాని చుట్టూ చాలా ఉన్నాయి కదా, ఏంటి ఇప్పుడు డీల్?